మిత్రమా, మన తల్లిదండ్రులనే ఏం సంపాదించావు, ఒక ఎకరం భూమి కొన్నావా, ఇదా అదని పిల్లలు అంటున్నారు ఈ కాలంలో. కానీ ఆ పిల్లలకు ఒకటే చెప్పాలి మీరందరూ, కొడక అప్పుడు మేము ఇప్పుడు ఉపాసం ఉండి కూడా ఒక ఎకరం అమ్మలేదు, కొనలేదు. కానీ మిమ్మల్ని చాదడానికే మేము ఎంతో కష్టపడ్డాము. అయినప్పటికీ గుంటో 2 గుంటలో ఇప్పటికీ తాళ్ళెక్కో గొర్రెలగాషో బర్రెలగాషో ₹1 సంపాదించాము. ఆ రూపాయిని మేము అట్టే ఉంచాము అని ఆ తండ్రి ఖచ్చితంగా ఆ కొడుకుతో చెప్పవలసిన మాట. అయినప్పటికీ ఆ కొడుకు వినకుంటే మీరు తండ్రులు ఒకటే మాట మీరు అడగండి, కరెక్టే కొడుక, ఈరోజు నేను గుంటో 2 గుంటలు కొన్నాను, కానీ మరి నీ కొడుకు కోసం నువ్వు ఎన్ని గుంటలు కొన్నావు, ఎన్ని ఎకరాలు సంపాదించావు అని ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా నిలదీసి అడిగితే అప్పుడు వచ్చే సమాధానం ఒక్కటే వస్తుంది వాళ్ళకు కూడా. నేను మీ శంకర్ యాదవ్. అప్పుడు వచ్చే సమాధానం ఒకే సమాధానం, ఈరోజు మా నాన్నని మంచిగా చూస్తేనే రేపు నీ కొడుకు నిన్ను చూస్తాడని అప్పటికైనా ఆ పిల్లలకు అర్థమవుతుందని ఒక చిన్న ఈ యొక్క వీడియో సారాంశం. జై హింద్, మీ ఎంఎస్ యాదవ్.